తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ డొంక కదులుతోంది. డ్రగ్స్ తీసుకున్న 10 మందికి నోటీసులు ఇచ్చింది ఎక్సైజ్ సెట్. 3 యువ హీరోలు, 4 దర్శకులు, 2 నిర్మాతలు, ఓ ఫైట్ మాస్టర్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. 6 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం 20 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. కెల్విన్, బెన్, నిఖిల్ శెట్టి టాలీవుడ్ మత్తు మందులు సరఫరా చేసిన వారిలో ఉన్నారు. ఖరీదైన డ్రగ్స్ ను పెద్ద మొత్తంలో కొంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. పలువురు సినీ ప్రముఖులకి ఎక్సైజ్ సెట్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు సినిమాలో ఉన్న పేర్లు బయటకు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ మేరకు సిట్ ఆబ్కారీ బృందం ఏదైతే 10 మంది సినిమా వాళ్లకు నోటీసులు జారీ చేసింది. 10 మందిని తమ ఎదుట హాజరై వారం రోజుల్లోగా పూర్తి వివరాలు అందించాలని కూడా పేర్కోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఈ సిట్టు బృందం జారీ చేసిన వాళ్ళు మొత్తం 10 మంది సినిమా ఇండస్ట్రీ చెందిన పెద్దలు ఉన్నారు. వీళ్ళకి సిట్టు ఆదేశాలు జారీ చేసి ఏ విధంగా అయితే వారం రోజులుగా తమ ఎదుట హాజరై గనక పూర్తి వివరాలు అందించే పక్షంలో తామే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కోవడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే 3 యువ హీరోలు ఏదైతే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళలో 3 యువ హీరోలు ఉన్నారు, 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 2 డైరెక్టర్లు ఉన్నారు, ఒక సినిమా ఫైటర్ ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే సిట్టు వీళ్ళని గుర్తించి ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్న ఈ 10 మంది సంబంధించిన సమాచారం సేకరించి ఈ సమాచారం మొత్తాన్ని కూడా ఇప్పటికే సిట్టు బృందం సినిమా పెద్దలు కూడా అందించడం జరిగింది. అయితే సినిమా పెద్దలు ఇప్పటికే వాళ్ళకు కాశీని ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ 10 మంది ఎవరైతే సిట్టు ఏదైతే బృందం ఇప్పటికీ 10 మందికి ఆదేశాలు జారీ చేసిందో, నోటీసులు ఇచ్చిందో, ఈ 10 మంది కూడా తప్పనిసరిగా 6 రోజుల్లోగా సిట్టు బృందం ముందర హాజరయ్యి తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఎవరు ఇచ్చారన్న విషయాన్ని కనుక్కున్నప్పుడు మొదటగా ఎల్ఎస్టీ డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిన కెల్విన్, తర్వాత నిఖిల్ శెట్టి, బెన్ ఈ 3 కలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. వీళ్ళ కాల్డాట ఆధారంగా కూడా వీళ్ళు బయటికి రావడం జరిగింది. ఈ మొత్తం 10 మంది సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సిట్టు సేకరించి వాళ్ళు ఎంతకాలం నుంచి ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీంట్లో చూసినట్లయితే ప్రధానంగా 3 యువ హీరోలు ఇటీవల కాలంలో గత 2-3 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో యువ హీరోలుగా మొత్తం రంగప్రవేశం చేసి నానా సంచలనం సృష్టిస్తున్న 3 యువ హీరోలు కూడా దీంట్లో ఉండడం జరిగింది. అయితే ఈ 3 యువ హీరోలే ప్రధానంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా అధికారుల విచారణలో బయటపడింది. అయితే దీంతో పాటుగా 4 ప్రొడ్యూసర్స్ అయితే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కీలక స్థానంలో ఉండి కావచ్చు, లేకుంటే చాలా సినిమాలు తీసి కావచ్చు, లేకుంటే పెద్ద నిర్మాతలుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన 4 ప్రొడ్యూసర్స్ కూడా దీంట్లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా మరిద్దరు దర్శకులు, ఈ 2 దర్శకులు కూడా గత 4 ఏళ్ల కాలం నుంచి కూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 2 దర్శకులు ప్రధానంగా ఒక 2-3 హిట్ సినిమాలు కూడా తీసినట్లుగా అధికారుల విషయంలో బయటపడింది. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం 10 మందికి సంబంధించిన డాటాని ఇప్పటికే సిట్ బృందం కూడా సేకరించింది. వీళ్ళకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా తమ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు వాళ్ళకి నోటీసు పంపిన విషయాన్ని కూడా ధృవీకరించడం జరిగింది. ఇవాళ సాయంత్రంలోగా సిట్ బృందం ఇచ్చే నోటీసులు వాళ్ళకి అందబోతున్నాయి. ఈ 10 మంది ఎవరు ఏంటనే విషయాన్ని కూడా తాము గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా ఇటు అధికారులు అంటున్నప్పుడు కూడా ఇప్పటికే సినిమా పెద్దలకు కూడా ఈ సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో వీళ్ళ వరకే డ్రగ్స్ తీసుకొని ఉండిపోయారా, లేకుంటే వీళ్ళు ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశారా, కెల్విన్ బృందం నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఇది సరఫరా చేశారా అన్న కోణంలో కూడా ఇటు సిట్టు బృందం విచారణ జరుపుతుంది. మరోవైపు చూసినట్టయితే సినిమా ఇండస్ట్రీలో కలకం రేపుతున్న డ్రగ్స్ సంబంధించి ఈ 10 మందికి సంబంధించిన నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు వాళ్ళు అందుకోబోతున్నారు. ఈ నోటీసులు అందుకున్న ఈ సినిమాకు సంబంధించిన పెద్దలు 10 మంది కూడా 6 రోజుల్లోగా సిట్టు బృందం ముందు హాజరై తమ విచారణ ఎదుర్కొని ఏదైతే పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, లేని పక్షంలో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా సిట్టు బృందం సిద్ధమవుతుంది. అయితే 3 యువ హీరోలు ఉన్నారు, 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 2 డైరెక్టర్లు ఉన్నారు, ఒక సినిమా ఫైటర్ ఉన్నారు. వీళ్ళు ఎవరు ఏంటనే విషయాన్ని కూడా పూర్తిగా వివరాలు కూడా వాళ్ళకి అందించాము. కాబట్టి వివరాలు మేము చెప్పలేము, ఎందుకంటే డగ్గు కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉండదని చెప్పి ఇటు సిట్టు బృందం చెప్తుంది. ఏదైనప్పుడు కూడా కెల్విన్ డ్రగ్స్ డొంకతో కదిలిన ఈ వ్యవహారం మొత్తంగా సినిమా ఇండస్ట్రీ కూడా అంటుకుందని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీ మొత్తం చుట్టుకుందని చెప్పొచ్చు. సినిమాల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ నడుస్తుంది. చాలా వరకు చాలా మందిలో కొంతమంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటపడింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా
సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ సమాచారం అంతా మా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నిస్తాం, అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ బృందం చెప్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.